నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు మహారాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 'రాజ్‌కుమార్ రావు' గారి 'టోస్టర్' గురించి మాట్లాడుకుందాం. అవును, ఇతను గతంలో తీసిన 'స్త్రీ 2' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. బాలీవుడ్ రికార్డ్స్‌ని కూడా తిరగరాసిన విషయం అందరికీ తెలిసింది. నేను ఆ ఫేమ్ తోటనమాట. అతనుకున్న ఆ హైప్ తోటి నేను ఈ సినిమాని చూడడం జరిగింది. మెయిన్‌గా ఇది చూడడానికి కారణం తెలుగులో కూడా ఉంది. డార్క్ కామెడీ అని ఒక స్ప్రెడ్ రూమర్ రావటం నిన్ననే అనుకుంటా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చింది. సరేలే చూసి ఏదైతే ఉందని చూద్దామని నేను మూవీ ప్లే చేశాననమాట. నిజం చెప్తున్నాం. నేను ఏ మూవీ గురించి ఇంత నెగెటివ్ ఇవ్వను. ఒకవేళ గాని ఈ సినిమా గాని హాల్‌లో చూసుంటే డెఫినిట్‌గా నేను రివ్యూ చేసేవాడిని కాదు. డైరెక్ట్ ఓటీటీలోకొచ్చింది. ఓటీటీలోకి వచ్చినాక మనం రివ్యూస్ ఎంత ఇచ్చినా పెద్ద ప్రయోజనం ఏమి లేదు. దాని గురించి చెప్తున్నా. నా లైఫ్‌లో నేను ఇంత తక్కువ రన్ టైమ్ చూసిన మూవీ ఏదైతే ఉందంటే ఇదే. మనకు ఆల్రెడీ తెలిసిందే మన అందరి ఎంత చేతులు గుళగుళలాడుతుంటాయి మనకి. ఈ సినిమా మనకు నచ్చకపోతే స్కిప్ చేసుకుంటా పోతాం. మేబీ 2 అవర్స్ పైనే ఉందనుకుంటా ఆ మూవీ. ఎవ్రీ సెకండ్ నువ్వంటే కామెడీ అసలు రానే రాట్లే. అంటే అసలు నవ్వు రాట్లే. ఈ సినిమా మొత్తం డార్క్ కామెడీ ఆటలే గానీ, అది సినిమా అసలు ఎందుకు స్టార్ట్ అయిద్దో మరి టూ మచ్ రూ. 6 కోసం కస్టమర్‌ని అంటే ఫోను చేసి మరి రూ. 6 నాకు రీఫండ్ కావాలని అడగటం. సరే పర్లేదు. ఇతను ఒక ఏజ్ ఉన్న వ్యక్తిలాగా అంటే సరేలే అతనికి వాల్యూ తెలుసనుకోవచ్చు. మామూలుగానే ఒక మిడిల్ ఏజ్ గానే చూపిస్తారు. మళ్ళీ దానికి తోడు మరి టూ మచ్ అనమాట. అతను పెళ్ళికి గిఫ్ట్ ఇయనీకి 5,000 పెట్టి ఒక ఒక టోస్టర్ తీసుకున్నాడనమాట. రోస్టర్ అనే వస్తుంది. ఒక టోస్టర్ తీసుకుంటాడనమాట. తెలిసిందే కదా! టోస్టర్ అంటే ఏందో బ్రెడ్డు అమ్మో దాంట్లో పెడితే మనకి వస్తది చూడు కొంచెం క్రంచీగా అయ్యి. దాన్నే టోస్టర్ అది అందరికి తెలిసిందే. క్యాజువల్‌గా అంటుంటే మన సబ్‌స్క్రైబర్స్ కొంతమంది ఉంటారు కదా! దాని గురించి అర్థమైంది. ఆ టోస్టర్ ఒక పెళ్ళిలో గిఫ్ట్ ఇవ్వడానికెళ్ళి ఆ గిఫ్ట్ ఇచ్చేస్తాడు. అంటే 5,000 అంటే అతనికి చానా అమౌంట్ అనమాట. తను అంత అమౌంట్ పెట్టి ఇచ్చినాకంటే సంథింగ్ పెళ్లి కాడ అది ఇది అయితే మ్యాటర్ పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది. తర్వాత ఏంది పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది గదా! నా టోస్ట్ నాకివ్వండి అని జెప్పి అతను అడిగే విధానం గాని, అంటే చాలా సిల్లీగా అనమాట. ఇది కామెడీలాగా ఉండదు. పొయ్యి దబాయించి అడిగినట్టు ఇదంటారు జూసినవా కామెడీ అనిపియదాడ. ఏదో అంటే సిగ్గు లేకుండా అడిగినట్టు అంటారు జూసినవా మరి అంటే ఒక బ్రెయిన్ లేనట్టుగా మతి స్థిమితం లేని వ్యక్తి పోయి అడిగినట్లు అనిపిస్తది. ఆ 5,000 టోస్టర్ కోసం మరి టూ మచ్ కథ అంతా దిగినట్టు. ఓకే. పర్లేదు. ఇప్పుడున్న జనరేషన్‌లో 5,000 అంటే నార్మల్ మ్యాటర్ అది. ఒక హై లెవెల్ ఏదైనా ఒక బడ్జెట్ పెట్టి దాని గురించి తీసేటి పర్లేదు. మరి పిసినారిగా చూపిస్తారు. పర్లేదు పిసినారి చూపియొచ్చు. కానీ రూ. 2, రూ. 3 కాట రూ. 2 వాల్యూ. మళ్ళీ దీంట్లో చెప్పుకొని పోతే క్లైమాక్స్‌లో ఒక సీన్ ఉంటది. అతను డైరెక్టర్ అయ్యుండొచ్చు ఎవరో నాకంత ఐడియా లేదు. అతనొస్తాడు. నాకు పర్ఫ్యూమ్ కావాలంటే అది తీస్తాడనమాట. ఫస్టు 5,000 తెస్తాడు. అమ్మ ఇంతకంటే ఎక్స్‌పెన్స్ లేవంటే 10,000 తెస్తాడు. ఇంతకంటే ఇంకా ఎక్స్‌పెన్స్ లేవంటే 25,000 చూపించి ఇదే మా షాప్‌లో హై రేంజ్ అనమాట. ఒకటే పీస్ ఉంది. ఇది తీసుకోండి అని చూపిస్తే సరే అని చెప్పి నాకు అతను పర్స్‌లోకెళ్ళి రూ. 6 చిల్లర తీసి నాకు 6 పప్స్ కావాలంగానే అతను 6 సార్లు ఇట్లా స్ప్రే చేస్తాడనమాట. స్ప్రే చేసి మీకు అంటే అతను చూసి ఇతను చూసుకొని ఏమైతది మీకు ఇంకా డిస్కౌంట్ 50% డిస్కౌంట్ అని రూ. 3 చిల్లర ఏస్తాడనమాట. ఇలాంటివి అంటే జరగని తర్వాత మరి టూ మచ్‌కి ఇలాంటి కామెడీ అనేది అసల 25,000 అలా సెంట్‌ని మరి టూ మచ్‌గా రూ. 6కి ఇవ్వడం అంటే 6 సార్లు ఇలా కొడతాడనమాట తెలిసిందే కదా! దాని గురించి మరి తను రూ. 3 తిరిగి ఇవ్వడం. ఇలాంటివి అంటే కామెడీ రాదు. ఏదో అంటారు చూసినవా ఇది ఎక్కడో చూసినట్టుంది. మీరెప్పుడు చూసుండరు. అర్రే! ఇది ఒకప్పుడు చూసినాం అన్నట్లు అనిపించే కామెడీ ఏమో ఆ సినిమా గురించి చెప్పుకుంటే నవ్వొస్తుంది కానీ సినిమా చూస్తే అసలు నవ్వొస్తలేదు. ఈ సినిమా గురించి నేను ఇంత నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయడానికి మెయిన్ కారణం ఏందంటే ఇది హాల్‌లో లేదు. దీనివల్ల ఎవరికీ డిస్ట్రిబ్యూటర్ ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదు. డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చింది. నిన్న వచ్చింది. తెలుగు ఒకవేళ తెలుగు ప్రాబ్లమా? లేకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లమా? హిందీలో కూడా ఒకసారి ట్రై చేస్తే అసలు చూడబుద్ధి కాలే నాకు. అంటే కామెడీ ఎక్కడ అనిపించింది మెయిన్ హైలైట్ ఏందంటే ఇక్కడ హీరోయిన్ ఒక ముసలావిడ ఒక బామ్మ మామూలుగా మిడిల్ ఏజ్ అమ్మాయి గూడా గాదు. ఒక బామ్మ అతన్ని బ్లాక్‌మెయిల్ చేయటం తెలిసిందేగా. బ్లాక్‌మెయిల్ చేసి తనను వశపరుచుకోవడం, తనతో కామకోరికలు తీర్చుకోవడం ఇంక ఇదే ఉంటది. మరి టూ మచ్‌గా అసలు హీరో దానికి లొంగిపోయాడు. అసలు హీరో క్యారెక్టరైజేషన్ ఎట్లుండాలి మామూలుగా అంటే హీరో అంటే ఏదన్నా ఒకటుంటది గదా! దీనికి మరి అసలు కామెడీ అనేది ఉండదు. ఏముండదు. ఒక షోలాగా గూడా అనిపియదు సినిమా. అసలు డార్క్ కామెడీ అనేది నాకెక్కడ అనిపియదు. మళ్ళీ ఏదేదో పోతుంటే మళ్ళీ తను నేను ప్రెగ్నెంట్ అయినా అనటం ఆ ముసలిది. బామ్మ ముసలావిడ బామ్మ అర్థమైంది గదా! ఈ సినిమా ఇది టోస్టర్ టైటిలే. కాకపోతే ఏందంటే, ఆ టోస్ట్ 5,000 టోస్ట్ కోసం ఈ కథ అంతా జరగటం గాని, అతను దాంట్లో ఇరుక్కోవడం గాని, నాకెక్కడ యాప్ట్ అనిపించలేదు. అంటే చూస్తుంటే అసలు నిజం చెప్తున్నా గదా! ఇదొక డార్క్ కామెడీ అని చెప్పిర్రు గానీ, డార్క్ విషయం డార్క్ తప్ప కామెడీ ఏముండదు. కొంచెం చూద్దాం అనుకున్నా గూడా అసలు నవ్వు నాకెక్కడ రాలేదబ్బా! స్కిప్ చేసుకుంటూ చూస్తున్నా అంటే మళ్ళీ బ్యాకొస్తుంది. ఇక్కడ ఏమైనా ఉంటదా? ఇక్కడ ఏమైనా ఉంటదా? క్లైమాక్స్‌లో గూడా ఇతన్ని వశపరుచుకుంటది కదా! ముసలావిడ. అంటే హీరో ఆమెకు లొంగిపోతాడు. తను ప్రెగ్నెంట్ గూడా అయిద్ది. అది తర్వాత పక్కన పెడితే ఈవిడ అంటదనమాట. ప్రెగ్నెంట్ అయినా అని అది ఇది అనటం. అది తర్వాత అదంతా జరగలేదు అంటే, ఇది తర్వాత విషయం. నేను ప్రెగ్నెంట్ అని తను చెప్పుద్దిగా. ఇది పక్కన పెడితే, ఇప్పుడు హీరోయిన్ కాడికొస్తే లాస్ట్‌కి హీరోయిన్ అంటది హీరోని.
నేను కూడా ఒకవేళ ఇలా చేస్తే నీ రియాక్షన్ ఏందంటే ఏదో దానికి ఏదేదో ఆన్సర్ చెప్పకుండా ఏదేదో చెప్పుకుంటొచ్చి నేను అలాంటోడిని కాదు. నాకు ఇలా జరిగింది, అలా జరిగింది అని తోటకూర చెప్తాడు. ఐసీఎల్ ఎలా ఉంటది హీరోకి అలా అయినాక హీరోయిన్ వదిలిపోయేటప్పుడు ఏమంటాడు? హీరోయిన్ వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ ఏమంటది? నేనిలా ఉన్నప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు వీరేష్ అనగానే అతను కన్విన్స్ అయ్యి తన చెయ్యి పట్టుకుంటాడు. అంటే నువ్వు ఎలా ఉన్నా నాకు నీ ప్రేమ కావాలన్నట్టు. దీంట్లో ఈ హీరోయిన్ అన్నప్పుడు మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఆడ ఏదో ఉంటది. ఆ డైలాగ్స్ గాని, అంటే తెలుగు అంటే నాకైతే చానా ఇష్టం ఈ 'డెడ్‌పూల్' గాని మనం ఇదివరకు తెలుగు డబ్బింగ్‌కి ఇప్పుడు ఇది చానా ఇంప్రూవ్‌మెంట్ అనమాట. అసలు ఒరిజినల్ కన్నా కూడా తెలుగు సినిమా చూడడానికి ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే తెలుగులో డబ్బింగ్ నాకు డెఫినిట్‌గా ఫస్ట్ తెలుగుకే ప్రయారిటీ ఇస్తా. మనకు తెలిసిందే హిందీలో సినిమాలు చూస్తా నేను మామూలుగా అయితే చానా వరకు తెలుగులో ఒకవేళ మంచి పేరొచ్చింది ఒక మలయాళం వదిలేసి కర్ణాటక గాని, తమిళ్‌లో గాని చూడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లైట్ కొంచెం కొంచెం మనకు అర్థమైతుంటది కాబట్టి. ఇలా వాటికంటే హిందీలో మూవీస్ డెఫినిట్‌గా హిందీ చాలా వరకు మనకు అర్థమైంది. నేను మొన్న 'బార్డర్' కూడా చూసిన. ఇంకా చానా సినిమాలు హిందీ కన్నా అది తెలుగులో డబ్బే ఎందుకంటే మనోళ్ళు ట్రాన్స్‌లేట్ చేసే విధానం చానా బావుంటది. వాళ్ళ డైలాగ్ డెలివరీ గాని. అలాగే ఈ సినిమా ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో హిందీలో చూసి ఏం లేదు అంతా డల్లే నాకేం అనిపియలే. అసలు మరి దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనందరికి. రోస్టరో నిజంగా ఈ సినిమానైతే ఎవ్వరు చూడొద్దనే చెప్తా. అసలు ప్లే చేసినా కూడా టైం బొక్కే అని చెప్తా. 6 నిమిషాల కాడ చూసినప్పుడు మనం అప్పుడే అర్థం చేసుకోవాల్సింది రూ. 6 కాడికొచ్చినప్పుడు ఏమో పోతూనే ఉంటది. డార్క్ అనేది ముసలామె ఇతన్ని వశపరచుకోవడం ఏందో, ఇతన్ని ఆవిడ మొత్తం బ్లాక్‌మెయిల్ చేయడం ఏందో, ఒక పెన్ డ్రైవ్ గురించి ఒకడు ఏది మామూలుగుండే ఒకడు చూపియటం ఏందో, దాన్ని అతను బ్లాక్‌మెయిల్ చేయడం ఏందో, అంటే ఇంటి ఓనర్ కొడుకనమాట. వాడికి ఉన్న బ్యాక్‌గ్రౌండ్ చూపియడం ఒక పెద్ద పొలిటీషియన్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలంటే కామెడీ అని డార్క్ తప్ప ఏం ఉండదు. అసలు కామెడీ అనే విషయం డార్క్ కామెడీ అంటారు గానీ నాకెక్కడ అస్సలు చెప్తున్నా సినిమాలో కామెడీ అంటే మామూలు సినిమాలేని మనం ఒక నవ్వొస్తదనమాట చూస్తుంటే. నాకస్సలు నా మొఖంలో నవ్వు అనేదే రాలేదు సినిమా చూస్తుంటే. చెప్తున్నా నా లైఫ్‌లో స్కిప్ చేసి చూసిన సినిమా అంటే ఇదే. అంతే అంత తక్కువ మేబీ ఓ 2 గంటలు ఏమైనా ఒక హాఫ్ అన్ అవర్ చూసుంటానేమో. స్కిప్ చేస్తున్నా టైం వేస్ట్ అయిపోయింది. స్కిప్ చేస్తే మళ్ళీ ఎనకోసటి ఏమైనా ఉందేమో మరి చూడబుద్ధి కావట్లే ఆ సీను. మరి చెప్తున్నా కదా! హీరోని ముసలామెను మోసం చేసి లైంగిక కోరికలు తీర్చుకోవడం ఏందో ఏమో! అది ఏం కామెడీయో ఏమో! డార్క్ కామెడీ అంటే ఎవరినో పక్కన పెట్టగానే మరి హీరో దాన్ని బలైపోవడం అసలు అటు కామెడీ కూడా రాదు. అలా హీరోయిన్ కరాటీ ఆ ముసిలిది కరాటీ అనమాట. హీరోయిన్ కూడా కరాటీ బ్లాక్ బెల్టే. హీరోయిన్ కూడా ఓడించలేదనమాట ఆమెని. ఇలా అంత పవర్‌ఫుల్ ముసిలిది. సరే ఏదేదో జరుగుతుంటే నాకైతే అస్సలు నచ్చలేదబ్బా! ఒకవేళ మీరు చూడాలనుకుంటే అసలు నేను చూడొద్దనే చెప్తా. ఎందుకు చూడొద్దు అని చెప్పినా కదా మీకు. డెఫినెట్‌గా మీకు ఈ రివ్యూ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! నలుగురికి షేర్ చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే దీని గురించి తెలుసుకున్న ఒకటే, తెలుసుకోకపోయినా ఒకటే మూవీ. నచ్చితే లైక్ అయితే చేయండి. తర్వాత చూసిన తర్వాత ఈ వీడియో అయితే ముగిద్దాం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్.